ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా, అభివృద్ధి బాటలు వేయకుండా అర్ధాంతరంగా ముగుస్తూ ఉంటాయి. కానీ 139 సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే 1 తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు, కార్మిక శ్రమశక్తిని, కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని, కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికులు, నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఏ దేశమైనా ఆర్థిక రంగంలో అభివృద్ధి జరగాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఉత్పత్తి జరగాలి అంటే కార్మికుల యొక్క రక్తం చెమటగా మారి 12 గంటల వరకు మీరు పోరాటాలు, మీరు పని చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి జరిగింది. ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు 12 నుంచి 8 గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒక రోజు సెలవు ఇచ్చే మీ పోరాటాల వల్ల కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాల్సిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి. ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, అదేవిధంగా విద్యుత్ శాఖ కార్మికులను, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ, సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీ అందరి సహకారం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనము ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న రాష్ట్రము, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలబడ్డది. ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం. ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో 8.8% నుంచి 6.2% నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది, మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిచి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అని అంటే ఈరోజు మీ శ్రమ, మీ కృషి ఎంతో ఉన్నది. అదేవిధంగా సింగరేణి సంస్థ లాభాలలో నడవడమే కాదు, ఈరోజు ఈ వేదిక మీద జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, మిగతా నరసింహారెడ్డి గారు, చాలా మంది సింగరేణి కార్మిక నాయకులు ఉన్నారు, ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఎప్పుడైనా ఇచ్చిండ్రా? మొట్టమొదటిసారి మన ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా 5,000 రూపాయల బోనస్ ఇచ్చి మీ లాభాలలో మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా? సింగరేణి కార్మికులకు 1,90,000 బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే
₹1 కోటి సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే ₹50 లక్షల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే ₹1,00,000, మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా ₹1,00,000 పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపీఎస్లల్లా అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ నార్థన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని ₹1,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయినాయి. 10 సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు, బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని, కొత్త గనులను తెరవాలని, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో, ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా 400 పైచిలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం, మీతో కలుస్తున్నాం. కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం. ఇవాళ అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలేదు. ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం. ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మండు టెండల్లో మంచు కొండల్లో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు పంచుకొని ఆనాడు కార్మికులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, రైతు కూలీల సంఘాలను కలిసి వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి ఈరోజు కులగణన చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు.